At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ వెజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. మనకి ఆషాఢ మాసం వచ్చిందంటే దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. ఈ 4 మాసాలు, రాబోతున్న 4 మాసాలు కూడా ఎక్కువగా దేవతారాధనకి సంబంధించిన మాసాలుగా ఇవన్నీ కూడా ఒక దీక్షగా చేసే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎందుకు ఈ 4 నెలలు కూడా అంత పరమ పవిత్రమైన మాసాలు? వాటి గురించి వివరణ ఇవ్వండి. మరి సంవత్సరంలో 2 యానములు అంటారు, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా అనంటే కాలగమనంలో ఈ ఉదయము సాయంత్రం అశ్విని దేవతలు అని ఉంటారు. ఆ అశ్విని దేవతలు ఈ ఉదయాన్ని సాయంత్రాన్ని సృష్టిస్తున్నది ఎవరు? అశ్విని దేవతలు అనమాట. ఆ అశ్విని దేవతలు వ్యక్తావ్యక్త స్వరూపాన్ని, అంటే వ్యక్తంగా ఉన్నదాన్ని అవ్యక్తంలోకి, అవ్యక్తంలో ఉన్నదాన్ని వ్యక్తంలోకి, అంటే రాత్రిని పగలు, పగల్ని రాత్రి. పగలు వ్యక్తము, రాత్రి అవ్యక్తం. అందుకని ఈ రాత్రిని పగలు, ఈ సంవత్సరము, నెలలు, ఈ కాలగమనం ఇవన్నీ కూడా ఈ అశ్విని దేవతల వల్ల ఏర్పడింది అనమాట. అందులో ఇప్పుడు ఈ ఉత్తరాయణం దక్షిణాయనము బయట మనకి తెలుస్తోంది 6 నెలల పాటు ఉత్తరాయణం ఉంటుంది, 6 నెలలు దక్షిణాయనం ఉంటుంది. ఇది ఆషాఢ మాసం నుంచి 6 నెలల పాటు దక్షిణాయనం ఉంటుంది. అంటే మన దేహంలోకి వచ్చే ప్రతిదీ మన దేహంలోకి అన్వయించుకోగలగాలి అనమాట. మీరు బయట ఏం చూస్తున్నారో లోపల అదే ఉంది. అందుకని వేదం ఏం చెప్తోంది మనకి, అండాండే స పిండాండే. అందుకని వేదం గొప్పదండి, మనకన్నీ మన దగ్గరే ఉంది వేదం అని అనే కన్నా, వేదం గొప్పది అని మనం ఏదో అనుకోండే కన్నా వేదమయమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అని పెద్దలు మనకి ఎకిరాల కృష్ణమాచారి గారు లాంటి వాళ్ళు మహానుభావులు సూచించారు. వేదమయ జీవితం, యోగమయ జీవితం, దాన్నే యోగమయ జీవితం కూడా అంటారు. 2 పేర్లు సమానమే. అంటే భగవద్గీత మనకేం చెప్తోంది ప్రామాణికంగా, యోగమయ జీవితాన్ని యోగయుక్తో భవార్జున అని సందేశం. భగవద్గీత సందేశం ఏంటంటే అనేక మంది వాళ్ళకి ఏం సందేశం శ్రీకృష్ణ పరమాత్మ స్ఫురణ కలిగించాడో వాళ్ళది చెప్తారు. అలాగే ఒకటి మా గురువు గారి ద్వారా నాకు అందినటువంటిది ఏంటంటే యోగయుక్తో భవార్జున. అంటే ఎప్పుడైనా గురువు శిష్యుడు, అడిగేవాళ్ళు శిష్యుడు, చెప్పేవాళ్ళు గురువు. చెప్పేవాడు శ్రీకృష్ణ పరమాత్మ, అడిగేవాడు అర్జునుడు అనమాట. అక్కడ జెండర్ ఏం లేదు. అదే అలా మనకేంటంటే ఈ దక్షిణాయనం మన దేహంలోని కింది భాగం దక్షిణాయనం, హృదయం మధ్యం. ఈ హృదయానికి కింద ఉన్నది దక్షిణాయనం, హృదయానికి పై ఉన్నది ఉత్తరాయణం. అందుకని ప్రతి మానవుడు కూడా తమ జీవితకాలంలో ఈ 2 యానాలని పూర్తి చేయాలి. మనం ప్రస్తుతం ఈ కింద 3 నిమగ్నమైపోయి ఉన్నాం, రాగద్వేషాల్లో, లేదా ఈ మూలాధార స్వాధిష్టాన మణిపురాల్లోనే ఉండేటువంటి ఈ ప్రాబ్లమ్స్లోనే ఇరుక్కుపోయి ఉన్నాం. ఇందు నుంచి బయటపడటలేదు. మనం ఎవరో తెలుసుకోగలిగితే హృదయంలో ఉంటామండి. చంటి పిల్లవాడుగా ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకున్న జ్ఞానాన్ని మనం తర్వాత మన జ్ఞానాన్ని మనమే కోల్పోయినాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ ఈ జీవుడికి తెలుస్తాయి. మనం ఇప్పుడు జీవుడు కదా, జీవుడుగానే ఉంటున్నాం, నామరూపాలతో కూడా ఉంటున్నాం. మరి నామరూపాలకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాం, కానీ మనం రాత్రి అనేటువంటిది ఎందుకు సంభవిస్తోంది ఈ ఉత్తరాయణ దక్షిణాయనం అంటే? అందుకని అది బయట మామూలుగా ఒక కాలంగా చూపించారు 12 నెలల్లో, కానీ దీని జ్ఞానం అంతా ఎక్కడుంది? లోపలే ఉంది. అదే మనం లోపల పగలు వ్యవహారంలో ఉండాలి, నామరూపంతో ఉండాలి. రాత్రి అయ్యేటప్పటికి మనం పేరు తట్టినా కూడా నిద్ర లేవలేడు, గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడు ఏమైపోయింది? నామరూపం కూడా పోయింది, లేదు. ఇంద్రియాలు పడుకున్నాయి, మనస్సు కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. మరి ఉన్నదేంటి అనేది ఆ స్పృహణ రావటం లేదు మనిషికి. అవేర్నెస్ అంటారు దాన్ని. నిద్రలో ఏం జరుగుతోంది అనేది అవేర్నెస్తో మనం ఉంటే గాఢ నిద్రలో మనం అందరం కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటాం.
ఈ దక్షిణాయనంలో తొలి ఏకాదశి నుంచి ఆరంభం అవుతుంది పండగలు కానీ అన్నీ దీక్షలు కూడా. ఎందుకు? మనం ఒక ఏకాదశి నార్త్ ఇండియాలో సాంప్రదాయం, మనకు కొద్దిగా తక్కువ కానీ వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. ప్రతి కుటుంబంలో కూడా ఏకాదశి ప్రతి నెలలో 2 ఏకాదశులు పాటిస్తారు. ఏకాదశి అంటే అర్థం 11. 10 దశ ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలు నడుపుతున్నటువంటి మనస్సు. మీ మనస్సు మీకు నియంత్రణలో ఉండడం కోసం ఆ ఏకాదశిని పాటిస్తాం. ఉపవాసము దగ్గరగా ఉన్నది. అంటే దగ్గరగా, వాసం అంటే ఉన్నది. మనలో ఏది దగ్గరగా ఉంది? భగవంతుడే మనకి దగ్గరలో హృదయంలో ఉన్నాడండి. అందుకని దీన్ని తెలుసుకోవడం కోసం మనం బయట ఉపవాసంగా ఓ భక్తిగా ఆచరిస్తాం ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ దీక్షలన్నీ కూడా. ఈ 4 నెలల దీక్ష సన్యాసాశ్రమం వాళ్ళు అయితే 4 నెలలు పాటిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం 2 నెలలు పాటిస్తున్నారు అందరూ. మరి మామూలు వాళ్ళు కనీసం సంవత్సరంలో 15 రోజులో, ఒక నెల రోజులో వీడు కూడా దీక్షగా, మరి ఇప్పుడు అయ్యప్ప దీక్ష అంటే ఒక 21 రోజులో 45 రోజులో ఆచరిస్తున్నారు కదా. అలా మనిషి అనేటువంటి వాడు ఎందుకు దీక్ష వహించాలి? నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం. నీ కష్టం అనేది ఎందుకు నీకే కష్టంగా తోస్తోంది? అందరికీ లేని కష్టం నాకే వచ్చిందండి అని మనం బాధపడతాం. మనకే ఎందుకు వచ్చింది? దాని మీదే ప్రశ్నించుకోండి. కష్టం ఎందుకు వచ్చిందో ప్రశ్నించుకోండి. అనారోగ్యం ఎందుకు వచ్చిందో ప్రశ్నించుకోండి. చివరికి మీ ప్రశ్న ఎక్కడికి వెళ్తుంది? హృదయం దగ్గరికి వెళ్తుంది. నాకే ఎందుకు వచ్చింది? నేనెవరిని? జీవుడిని. జీవుడికి లేవు ఇవన్నీ, మనకే ఉన్నాయి. నామరూపంగా ఉన్న ఈ మనసుకే ఇవన్నీ ఉన్నాయి. లోపల ఉన్నటువంటి జీవుడు ఆత్మతో ఉంటాడు, జీవాత్మ. వాడికి ఏం లేవు. అందుకని మనకి ఆ రాత్రి పూట అవేర్నెస్తో ఉండగలిగితే, మనలో ఏం జరుగుతుందో మనం పరిశీలించగలిగితే, మన భగవంతుడి దగ్గరగా, అంటే ఆనందమే. భగవంతుడు అంటే ఎవరో కాదండి, ఆనందమే. ఆ ఆనందానికి దగ్గరగా ఉంటారు. అంటే ఇంకోటి, ఇది అవస్థలుగా చెప్తారు, 4 అవస్థలుగా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియ అని ఆధ్యాత్మికంలో. పగలు కాన్షియస్నెస్ పీరియడ్ని జాగ్రత్త అవస్థ అంటారు. మీరు పడుకోగానే కలలు కనే పీరియడ్ని స్వప్న అవస్థ అంటారు. ఆ కలలు అయిపోయిన తర్వాత మనస్సు కూడా నిద్రపోయినప్పుడు గాఢ నిద్ర అవస్థ అంటారు. గాఢ నిద్ర దాటాక ఇప్పుడు మెలకు వస్తుంది కదా ప్రతి మనిషికి. ఎవరు మెలకువ తెప్పిస్తున్నారు? మనలోని అశ్విని దేవతలే. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలండి. అశ్విని దేవతలు అంటే మరి వాళ్ళు కనపడని వాళ్ళు కదా, అవ్యక్తంలో ఉండేటువంటి వాళ్ళు అని అన్నారు. సాయం సమయంలో వాళ్ళని స్మరిస్తే మన పనులన్నీ వాళ్ళు అనుగ్రహిస్తారని కూడా చెప్పారు. మరి ఎందుకు చెప్పారు అలా అని అంటే, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మనిషికి ప్రధానం. మనం దాని మీద గమనించటంలే, అవేర్నెస్తో ఉండటంలే. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస పగలు ఎలా జరుగుతోంది, రాత్రి ఎలా జరుగుతోంది, మనం పక్కనున్న నిద్రపోయినటువంటి వాడిని గమనిస్తే మనకి తెలుస్తుంది. అందుకని మనకి ఈ హాస్పిటల్స్లో లేకపోతే సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళని ఐసీయూలో పెట్టినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ ఏం చేస్తున్నారు, ఎలా మనం బయటపడుతున్నాం అంత అనారోగ్యం నుంచి, ఆ ధ్యాస పెట్టలే మనిషి. వాళ్ళు ఏం చేస్తారంటే పల్స్ రీడింగ్ చూస్తారు. నైట్ అంతా కూడా మన పల్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తారు. దానివల్ల ఏం తెలుస్తుంది మనకి? మన శ్వాస గమనం ఎలా ఉంది, రాత్రి శ్వాస ఎలా నడుస్తోంది, పగలు శ్వాస ఎలా నడుస్తుందో తెలుస్తుంది. ఈ శ్వాసలో మార్పు వస్తేనే మీకు నిద్ర వస్తుంది. శ్వాసలో మార్పు రాకపోతే నిద్ర రాదు. మీరు అది కనుక తెలుసుకోగలిగితే మీకు ఎప్పుడు కావాలంటే పగలు 10 నిమిషాలు టైం ఉంది, మీరు నిద్రపోగలుగుతారు. అందుకని మనకు కావాల్సి వచ్చినప్పుడు బాడీకి రెస్ట్ ఇవ్వచ్చు. ఇదంతా కూడా విజ్ఞానం, ప్రాణానికి సంబంధించింది, శ్వాసకు సంబంధించింది. అందుకని ఈ దక్షిణాయనం ఉత్తరాయణంలో, ఈ ఉత్తరాయణం అంటే మన హార్ట్ సెంటర్ నుంచి పైకి మనలో ఉన్న 6 చక్రాలు ఉన్నాయి కదా, 3 చక్రాల వరకు దక్షిణాయనం, 3 చక్రాలు ఉత్తరాయణం. అందుకని వీటిని శుద్ధి చేసుకోవడానికి ఆ సమయాన్ని వినియోగిస్తారు. దక్షిణాయనంలో మనం మొట్టమొదట మన మూలాధారాన్ని శుద్ధి చేసుకోవాలి, స్వాదిష్టాన్ని శుద్ధి చేసుకోవాలి, మణిపురాన్ని శుద్ధి చేసుకోవాలి, అంటే డైజెస్టివ్ సిస్టమ్ని శుద్ధి చేసుకోవాలి.
ఈ నీళ్ల వల్లనే మనకు దోషం అంతా వస్తుంది కాబట్టి జలతత్వాన్ని శుద్ధి చేసుకోవాలి, అలాగే మూలాధారాన్ని శుద్ధి చేసుకోవాలి. ఓకే. వీటి కోసమని దీక్షగా వహిస్తారని ఓ గురు ద్వారా ఒక మంత్రం తీసుకొని సాధన చేయడం, లోపల ఆనందం అనుభూతి పొందడమే భగవత్ సాక్షాత్కారం. ఓకే. అంటే ఈ 4 నెలలు కూడా అంటే అది గురువు ద్వారా తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయాలా దీక్షగా? అంటే చాతుర్మాస దీక్షల ఈ విధానం అనేది సామాన్యులు కూడా ఈ 4 నెలల సామాన్యులకు దీక్షలుగా? కూడా ఇప్పుడు ఆహారం అమృతమస్తు, జలం ఆరోగ్యమస్తు అని మన పెద్దలు చెప్పారండి. అవును. మనం ఈ ఆహారంలో మార్పు తీసుకోవాలి. మనకి ఎందుకు అనారోగ్యం వస్తుంది అంటే ఈ వేసవి కాలంలో ఏదైతే పదార్థాలు తీసుకుంటున్నామో ఈజీగా డైజెస్ట్ అయిపోతుందో ఆ వేడికి, సేమ్ అదే పదార్థాలను కంటిన్యూ చేస్తున్నారు వర్షాకాలంలో కూడా. మరి ఆహారంలో మార్పు తెచ్చుకోవటం లేదు. అందుకని ఒక్కసారిగా మనం మార్పు తెచ్చుకోలేమని ఈ నియమాలు పెట్టారు వాళ్ళు. కనీసం నువ్వు ఏదో ఒక దీక్షగా నియమంగా ఉంటే నువ్వు ఈ ఆహార నియమం పాటిస్తావు అని మొట్టమొదట. అలాగే జలం, వర్షాలు వస్తాయి, ఒక్కసారిగా వాటర్ పొల్యూషన్ ఉంటుంది, అందుకని నువ్వు దాన్ని కనీసం వేడి నీళ్ళు తాగు. ఇలా జలం గురించిన నియమాలు పాటిస్తామని చెప్పి ఈ ఆహారము జలమే ప్రధానమైన అంశాలు. ఆ తత్వాలే మనకి మూలాధారంలో ఉన్న తత్వం, స్వాధిష్టానంలో ఉన్న తత్వం, మణిపురంలో ఉన్న తత్వం. ఓకే. వీటిని మనం అనేక విభాగాలుగా శుద్ధి చేసుకోవచ్చు. అందుకనే మంత్రము, యోగము, ప్రాణాయామము, యోగాభ్యాసం ద్వారా చేసుకోవచ్చు. ఇలా దీక్షగా మంత్రం తీసుకొని చేసుకోవచ్చు. లేదా మనం స్తోత్రాలని పఠిస్తూ, మనకు అన్ని స్తోత్రాలు ఉన్నాయి. అశ్విని సూక్తం ఉదయం పఠించవచ్చు, అగ్ని సూక్తం సాయంత్రం పఠించవచ్చు. ఈ జల సూక్తం, ఈ 3 మనిషి అనేటువంటి వాడు గురు ద్వారా కానీ మామూలుగా కానీ మనం ఈ భగవంతుని ఎలా స్తుతించాలి అంటే వాళ్ళు అందించారు, ఋషులు అందించారు, వ్యాసుల వారు అందించారు మనకి. ఈ అశ్విని సూక్తాన్ని, అగ్ని సూక్తాన్ని, జల సూక్తాన్ని కనీసం ఈ 3 తెలిసినా కూడా వేసవి కాలం ఉంది, జల సూక్తం పఠిస్తే మనకు ఆ టెంపరేచర్ నుంచి మనం రక్షించబడతాం. అలాగే రాబోయే చలికాలం ఉంది, అగ్ని సూక్తాన్ని పఠిస్తే మనలో ఉన్న అగ్ని మెయింటైన్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అందుకని ఇది విద్యగా పొందవలసినటువంటి, గురు ద్వారా పొందగలిసినవి. మామూలు చదువుకోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అయినా మీరు చదువుతూ ఉంటే గురువే మీ దగ్గరికి వస్తారు. భగవంతుడు మనకు కావాల్సింది మన దగ్గరికి అందిస్తాడు, నేచర్ అందిస్తుంది. సంతోషం అండి, ధన్యవాదాలు.